నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ పేదరాశి పెద్దమ్మ చెప్పబోయే కథ పేరు అంతులేని కథ. పూర్వం గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి అదృష్టమో ఏమో, ఋతువులన్నీ రాజ్యంలోకి వేళకి వచ్చిపోతూ ఉండేవి. మంచి వానలు కురిసి బాగా పంటలు పండేవి. పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు. సమస్యలు అనేవే ఉండేవి కావు. తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోశాగారం కూడా నిండుగా ఉండేది. ఫలితంగా రాజుగారికి ఏ పని లేకుండా పోయింది. పనిలేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్ని పనిగా పెట్టుకున్నాడు. హంసతూలిక తల్పం మీద కూర్చుని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినసాగాడు. ఎంత పెద్ద కథ అయినా పర్వాలేదు, ఎన్ని గంటలైనా పర్వాలేదు, వినడానికి రాజుగారు సిద్ధం. కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలి కానీ వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు, కనలేదు. నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే, నీ కథలో ఒకటే లోపం బాబు, చాలా చిన్న కథ చెప్పావు అనేవారు ఆయన. ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధార దేశాన్ని, చిత్రసేనుణ్ణి సందర్శించిన వారే. వారంతా రాజుగారికి చెప్పని కథ అంటూ లేదు. రోజుల తరబడి కథలు చెప్పేవారు. వారానికో 10 రోజులకో కథ పూర్తవుతుంది కదా. ఆ కథ పూర్తి కాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు. బాధపడేవారు. రోజుకి 100 లడ్లు తినే రాజుగారు ఆ బాధతో 99 మాత్రమే తినేవారు. అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు. వారానికో 10 రోజులకో కథలు అయిపోవడం, ఆయన బాధపడటం, మిఠాయిలు తినలేకపోవడం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తనకు ఒక అంతులేని కథ చెప్పాలి. అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారాయన. చుట్టుపక్కల రాజ్యాలన్నిటా ఈ విషయాన్ని దండోరా వేయించారు. ఎవరైతే రాజుగారికి అంతులేని కథ, ముగింపులేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతేకాదు అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు. అది చాలా కఠినమైన శిక్ష. అంతులేని కథ చెబుతామంటూ వచ్చి చెప్పలేని కథకునికి శిరచ్ఛేదమే, అంటే తల తీసేస్తారు అతనికి. ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాకుమారి తైలవర్ణ చిత్రాన్ని కూడా పలు రాజ్యాలలో విడుదల చేశారు. రాకుమారి గొప్ప సౌందర్య రాశి, మహా అందగత్తె అనుకున్నారు చిత్రాన్ని చూసినవారు. ఆమెను సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగించవచ్చన్నారు యువకులు. తెగించి తలలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఒక యువకుడు కష్టపడి 100 రోజులకు సరిపోయే కథను అల్లుకున్నాడు. రాజును సమీపించి కథ చెబుతానన్నాడు. చెప్పన్నాడు రాజు. యువకుడు కథ చెప్పసాగాడు. రాత్రి పగలు నిద్ర నీరు కరువై కథ చెప్పడంతో 100 రోజుల కథ సగం రోజులకే సరిపోయింది. కథ పూర్తయిపోయింది. అప్పుడే అయిపోయిందా అడిగాడు రాజు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడతను. ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు. అతని తల తెగి నేల మీద పడింది. కథ వినకపోతే రాజుకి నిద్రాహారాలు ఉండవు, అనారోగ్యానికి గురవుతాడు. కథ విని తీరాలతను. అయితే కథ చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించి ముందుకు రావట్లేదు. పదే పదే బహుమతిని ప్రకటిస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. పరిష్కారం కోసం తలలు పట్టుకుని కూర్చున్నారు మంత్రి సామంతులు. అప్పుడొచ్చాడొక యువకుడు. అతని పేరు వర్ధనుడు. రాజుకి కథ చెబుతాను అన్నాడు. అందంగా ఉన్నాడు వర్ధనుడు. మంచి తేజస్సు ఉంది అతనిలో.
ఆశకు పోయి ప్రాణాలను పణం పెడుతున్నాడు అనుకున్నది అతన్ని చూసిన రాకుమారి. నా మాట వినండి, మీరు రాజుగారికి కథ చెప్పకండి, మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అన్నది. ఈ మాట చాలు రాకుమారి, నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు. చెప్పిన మాట వినండి, మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను కన్నీరు పెట్టుకున్నది రాకుమారి. ఆ కన్నీటిని కొనగోట తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు. రాకుమారి, మీ ప్రేమ మీ కన్నీరే నాకు శ్రీరామ రక్ష. ఆ తరువాత మంత్రి సామంతులతో సహా రాజును చేరుకున్నాడు వర్ధనుడు. చేతులు కట్టుకుని నిల్చున్నాడు. మహారాజా, మీకు కథ చెప్పడానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు అని చెప్పారు. కథ చెప్పడానికి ముందు మన షరతులు ఆ యువకుడికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు. వర్ధనుడికి షరతులన్నీ వివరించారు. నువ్వు గెలిస్తే రాజకుమారితో సహా అర్ధరాజ్యం నీదవుతుంది, ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది అన్నారు. అందుకు అంగీకరించాడు వర్ధనుడు. కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. మిఠాయి అందుకుని వినేందుకు చెవులొగ్గాడు రాజు. కథ ఇలా చెప్పసాగాడు వర్ధనుడు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం. లేచింది మొదలు మిఠాయిలు తినడమే అతని పని. ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంగిలో భద్రపరిచారు ఉద్యోగులు. పెద్ద పెద్ద ఇనుప తలుపులు వేసి తాళాలు పెట్టారు. రాజుగారిలాగే చీమలకు కూడా పంచదారంటే పంచప్రాణాలు. అయితే రాజ్యంలో ఎక్కడా ఒక్క పంచదార పలుకు కూడా కనిపించలేదు. వెతికి వెతికి వేసారిపోయాయి అవి. ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి. లోనికి వెళ్దామంటే ఎక్కడ ఎలాంటి దారి వాటికి కనిపించలేదు. అంత ఎత్తున గట్టిగా మూసి ఉన్న ఇనుప తలుపుల్ని చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు. గోల పెట్టాయి. చీమలు గుండెలు బాదుకోవడం, గోల పెట్టడం అన్న మాట రాజుగారికి నవ్వు తెప్పించింది. నవ్వాడతను. తర్వాత ఏమైంది అడిగాడు రాజు. తర్వాత ఏమైందంటే, ఓ రాణి చీమ గిడ్డంగిలోకి వెళ్లేందుకు ఒక చిన్న సందు కనిపెట్టింది. సాహసించి లోనికి వెళ్ళింది. వేలాది పంచదార బస్తాలు చూసి పొంగిపోయింది. ఓ బస్తాకి అతి కష్టం మీద చిన్న రంధ్రాన్ని చేసింది. ఓ పంచదార పలుకుని లాగి నోట కరిచింది. వ్యయప్రయాసల కూర్చి దానిని బయటకు తెచ్చింది. రాణిచీమ నోట పంచదార పలుకు చూసి చాలా ఆనందించాయి మిగిలిన చీమలు. రాణిచీమకు జేజేలు పలికాయి. తాము కూడా పలుకుల్ని సాధించేందుకు గిడ్డంగి లోపలికి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి. సిద్ధమైన చీమలకు గిడ్డంగిలోకి ఎలా వెళ్ళాలి, ఏ బస్తాకి రంధ్రం ఉన్నది అన్నీ వివరించింది రాణిచీమ. ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకునే తీసుకుని రావాలన్నది. అలాగే అన్నాయి చీమలు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి అవి గిడ్డంగి లోపలికి వెళ్ళసాగాయి. ఒక్కొక్క పలుకుని బయటకు తీసుకుని రాసాగాయి. బాగుంది బాగుంది, తర్వాత ఏం జరిగింది ఆసక్తిగా అడిగాడు రాజు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి. ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకొస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. అదే మాట చెబుతున్నాడు వర్ధనుడు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు. ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకుని వస్తున్నాయి. ఇలా సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. వర్ధనుడిది అదే మాట, మరో మాట లేదు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు, ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకుని వస్తున్నాయి అంటూ. రాజుకి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడిలా. ఒక్కొక్క చీమ వెళ్తోంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటికి తీసుకుని వస్తోంది, బాగానే ఉంది, తర్వాత ఏమిటి? ఆవేశపడకండి మహారాజా, అలా అరిస్తే ఎలాగా? గిడ్డంగిలో వేలాది పంచదార బస్తాలున్నాయి.
అవన్నీ ఖాళీ కావాలి కదా. 2 సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికీ ఒకే ఒక బస్తాని ఖాళీ చేశాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అవ్వాలి. అయిన తర్వాతే కదా మిగిలిన కథ మొదలవుతుంది అన్నాడు వర్ధనుడు. ఓర్ నాయనో, అంతవరకు ఒక్కొక్క చీమ వెళ్తోంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటికి తీసుకొస్తోందన్నమాటే చెప్తావా? అంతేనా? అంతే మహారాజా. చాలు బాబోయ్ చాలు. నువ్వు నీ కథ నాకు పిచ్చెక్కిపోతోంది. వెళ్ళిక్కడి నుంచి. రాజ్యంలో అర్ధభాగాన్ని రాకుమారిని తీసుకుని పో అన్నాడు రాజు. మీరు కథ పూర్తిగా వినట్లేదు మహారాజా. వద్దు, వినను. నువ్వు నీ చీమల కథ నాకొద్దు బాబు. వెళ్ళిక్కడి నుంచి. పెట్టుకున్న కిరీటాన్ని తీసి నేలకేసి విసిరి కొట్టాడు. జుట్టు పీక్కున్నాడు రాజు. మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారం రాకుమారికి వర్ధనుడికి పెళ్ళయింది. అర్ధరాజ్యానికి వర్ధనుడు రాజయ్యాడు. ఆనాటి నుంచి అతను రాజవర్ధనుడయ్యాడు. అల్లుడి దెబ్బకి చిత్రసేన మహారాజు కథలు వినడమే మానేశాడు. కథలు వినడాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటి నుంచి మిఠాయి తినడాన్ని కూడా మానుకున్నాడు. అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకు తిరుగుతున్నాడు చిత్రసేన మహారాజు. అల్లుడు కనిపిస్తే చీమల కథ చెబుతాడని భయపడుతూ అంతఃపురంలో అతని కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు మహారాజు. ఇక్కడితో ఈ అంతులేని కథ అనే కథ అంతమైందండి. ఈ కథ వింటుంటే లేదా చదువుతున్నప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎందుకంటే అలాగే అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా తాత మామగారు కథ చెప్తుంటే ఇంకా చెప్పు లేదా ఎంత పెద్ద కథ చెప్పినా ఇంతేనా అని. అది ఇప్పుడు రాజులో కనపడుతుంటే ఆ లక్షణం చాలా నవ్వొచ్చింది చదివేటప్పుడు. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.